అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ సాయంత్రం వేళల్లో ఈ ఆరాధనలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కీర్తన రాసిన గ్రంథం 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా ఆలకించండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఇది దావీదు రాస్తున్నాడు ఈ మాటని. ఆయన రాసేటప్పుడు దేవుడు ఎంత గొప్పోడో, ఎంత శక్తి గల్లవాడో, ఎంత ఉన్నతమైన వాడు అన్నది ఆయన మనతో చెప్తున్నాడు. అందువల్లే ఆయన అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు మనకు బలాన్ని ఇచ్చే వాడు అని స్పష్టంగా దావీదు అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది బలము ఒడిగిపోయిన వాళ్ళు కనపడతారు మనకి. ఎప్పుడెప్పుడు తట్టుకోలేని బాధలు వచ్చేటప్పుడు, తట్టుకోలేనంత శ్రమలు కలిగేటప్పుడు, మోయలేనంత బరువు మోసేటప్పుడు వాళ్ళ బలము పూర్తిగా ఒడిగిపోతుంది. అంటే ఏమాత్రం వాళ్ళు బలం లేని వాళ్ళుగా కనపడతా ఉంటారు. ఇక్కడ యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని ఉంది. అంటే దేవుడు మనకు బలాన్ని ఇచ్చేవాడని, బలాన్ని అనుగ్రహించగలవాడని వాక్యంలో పదే పదే మనకి చెప్పబడుతుంది. బాగా గమనించండి, మనకి ఎప్పుడెప్పుడు బలము తగ్గుతుందంటే ఆరోగ్యం బాగలేనప్పుడు, ఏదన్నా రాకూడని రోగం మన శరీరాల్లో వచ్చినప్పుడు మనకు బలం ఉండదు. ఒక హెవీ ఫీవర్ కానీ వచ్చింది అనుకోండి, ఇంతకుముందు పని చేసుకునే వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు, ఎందుకంటే బలం లేదు. ఏదైనా ఒక ఒంట్లో ఏదైనా నొప్పులు వచ్చినాయి అనుకోండి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, తలపోటు ఎత్తింది అనుకోండి, లేదా శరీరంలో ఎక్కడైనా ఒక బాధ, ఒక పుండు, ఒక గాయం ఏదన్నా ఏర్పడింది అనుకోండి, వారు ఏదన్నా బలమైన పని చేయమంటే చేయగలుగుతారండి? చేయలేరు. అదేవిధంగా ఏదన్నా చెయ్యి ఇరిగో, బెనికో, కాళ్ళు ఇరిగో, బెనికో ఉన్నా కూడా వాళ్ళు బలమైన పనులు చేయలేరు. అయితే వాక్యం చెప్తుంది, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మన దేవుడు ఎవరంటే బలహీనులమైన మనలకు, సొమ్మసిల్లిపోయిన మనలకు, మన జీవితంలో బలము ఒడిగిపోయిన మనలకు ఆయన బలాన్ని అనుగ్రహించే దేవుడు అంట. హల్లెలూయా. మనుషులు ఇచ్చే బలాలు చాలా ఉండయి. మనుషులు ఏమేమి బలాలు ఇస్తారు తెలుసా? బాదాం పప్పు తిను, పిస్తా తిను, రోజు నాన్ వెజ్ తిను, బాగా బలంగా ఉంటావు నువ్వు. మనుషులు రకరకాలని చెప్తారు. లేదా B12 ఇంజెక్షన్ వేసుకో, అది కానీ వేసుకుని ఉంటే బలంగా ఉంటావు అని రకరకాలైన మనుషులు చెప్తారు. అవన్నీ తక్షణానికే ఉపయోగపడతాయి, కానీ అన్ని సందర్భాల్లో ఉపయోగపడేదానికి కుదరవయ్యి. నేను ఎందుకు ఈ మాట మీకు పదే పదే చెప్తున్నానంటే, మన దేవుని బలం ఏందో మనం తెలుసుకోవాలి. ఆయన బలము ఒక డిఫరెంట్గా ఉంటుంది. బైబిల్లో మోషే వయసు ఎంత తెలుసా? 120 ఏండ్లు. చూడండి, ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయం చదవండి అమ్మ. ఆఖరి అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ఎన్నో వచనం చెప్పు. 34:8 చదవండి. 8ఏనా? చెప్పాలని నోటు తెలుసు. ఒక 7. మోసే చనిపోయేటప్పుడు 120 సంవత్సరములు ఈడుగల్లవాడు.
అతని దృష్టికి మాంద్యము లేదు, అతని సత్తవ తగ్గలేదు. వా 120 ఏండ్లు మోషే దైవజనుడు సేవకుడు భూమి మీద బతికాడంట. ఒరే ఏ రోజైనా మోకాలు నొప్పులు రే బాబోయ్ అట్లా అనలేదు ఆయన. ఒరే నడుము నొప్పి తీస్తుంది రే అట్లా అనలే ఆయన. 120 ఏండ్లు ఆయన చూపు మందం కాలేదంట, చూపు మందం కాలేదు, బలహీనం అవ్వలేదంట, చూపులో ఏమాత్రము మిస్టేక్స్ రాలేదంట. అయి అంత స్పష్టంగా కనపడి అంట 120 ఏండ్లు. ఇప్పుడంతా పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడంతా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్కి అద్దాలు వేసుకొని చదువుకుంటుంటారు పిల్లలు. అంటే కంట్లో బలం లేదు, దేవుని బలం లేదు. అదేవిధంగా ఆయన సత్తవ తగ్గలేదు అని రాయపడి ఉంది. 120 ఏండ్ల వరకు ఆయన సత్తవ తగ్గలేదంట. ఏంటంటే మనం కూడా ఎంతోమంది 100 ఇయర్స్ బతికే వరల్డ్ ప్రపంచంలో ఎంతోమందిని చూస్తున్నాం. ఒకటి పండుకొని ఉంటారు, లేదా వీల్ చైర్లో ఉంటారు, లేదా ఊతకర్ర పట్టుకొని మెల్లిగా నడుస్తూ పోతుంటారు. ఏదన్నా ఒకటి ఉంటుంది. ఒకటి ఊతకర్ర పట్టుకొని నడవాలా, లేదా వీల్ చైర్లో ఉండాలి, లేదా బెడ్ మీద పండుకొని ఉండాలి. 100 ఏండ్లు వయసు ఉన్నవాళ్ళు, 120 ఏండ్లు వయసు ఉన్నవాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాగ ఉంటారు. అయితే మోషే చూడండి, 120 ఏండ్లు వచ్చినా తన సత్తవ తగ్గలేదంట. అప్పుడు దేవుడు అంత బలాన్ని మోషే గారికి ఇచ్చాడు. ఇదిదా దేవుని బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు అని రాయపడి ఉంది. ఎవరైతే దేవుని ఎదురు చూస్తా ఉంటామో, దేవుని కనిపెట్టుకుంటా ఉంటామో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉంటామో, ఎప్పుడైతే దేవుని మీద మన మనసు ఆనుకొని ఉంటుందో, ఎప్పుడు దేవుని గురించి ధ్యానము ఆలోచనలు మనకు ఉంటాయో, అప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు అంట. అప్పుడు మనకు నూతన బలం మనం పొందుకోవాలంటే ఆ బలాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మానసికంగా మనం కృంగిపోయినప్పుడు, శరీర రీతిగా మనం కృంగిపోయినప్పుడు, మనము రకరకాలుగా సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మనల్ని బలపరిచే ఒక ఆయన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. అందువల్లే దావీదు పదే అంటాడు ఆ మాటని స్పష్టంగా. ఏమంటాడంటే, యెహోవా తన ప్రజలకును బలమును అనుగ్రహించును. అంటే దేవుడు ఖచ్చితంగా మనకి, మన బలహీనమయ్యేటప్పుడల్లా, కృంగిపోయేటప్పుడల్లా, సొమ్మసిల్లిపోయేటప్పుడల్లా, మనము బలము ఒడిగిన వారమై కనపడేటప్పుడల్లా ఆయన బలము మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు, మనల్ని బలపరుస్తూనే ఉంటాడు, మనకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇంకొన్ని నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. మీకు అందరికీ సంసోన్ తెలుసు కదా, బైబిల్లో దేవుడు ఆయనకు ఒక బలాన్ని ఇచ్చాడు. ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు. ఆయనలో ఒక బలాన్ని పెట్టాడు దేవుడు. ఆ బలము ఎలాంటిదనేది మనకందరికీ వాస్తవంగా తెలిసిన విషయాలు అవి. ఆ బలం ఎంత గొప్పదో, ప్రపంచంలో ఎవరికి లేనంత గొప్ప బలము దేవుడు సంసోన్కి ఇచ్చాడు. సంసోన్ ఒక్కడే వెళ్ళి 300 నక్కలు పట్టాడంట. ఒక్కడే, ఎవరిని కూడా తీసుకెళ్ళాల. ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన బలం చూడండి. అదేవిధంగా సింహం బొబ్బరించుకుని వచ్చేటప్పుడు ఆ సింహం నోరుని 2గా పెట్టి చీల్చి పడేసాడు. దేవుడు ఎంత గొప్ప బలం ఇచ్చాడు చూడండి. ఎవరన్నా ఆయుధం పట్టుకొని సింహాన్ని చంపుతారు కానీ, అయితే తాను ఒక్కడే దాన్ని 2గా చీల్చి పడేశాడని రాయపడి ఉంది. అదేవిధంగా ఒకసారి ఫిలిస్తీన్లు ఆయన్ని చంపాలని, ఒక్కని చంపాలని 1000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒక్కని చంపేదానికి 1000 మంది అవసరమండి? నాకు తెలిసి ఒక 5 మంది చాలు, లేదా 10 మంది. ఎంతమంది చాలు? 5 మంది
10 మంది చాలు, దానిపైన అవసరం లేదు మనకి. అయితే సంసోన్ని చంపేదానికి ఫిలిష్తీయులు 1000 మంది వచ్చారు. ఆ 1000 మందిలో ఏ ఆయుధము చేతులు లేకుండా దేవుడు తనకిచ్చిన బలము చేత గాడిద దవడ ఎముకన ఇసుకలో బూడుంటే దాన్ని పట్టుకొని లేపి పైకి గాడిద దవడ ఎముక ద్వారా 1000 మంది చిప్పల బాల కొట్టాడని బైబిల్లో ఉంది. ఒక్కడే 1000 మందిని కొట్టాడు. ఏమి బలం అది! ఇది సాధ్యమయ్యే విషయం కానే కాదు. అంత హిట్లర్ కంటే భయంకరమైన మనిషి అనుకుంటాను. అంత వండర్ఫుల్ అయిన బలం ఆయనలో ఉండింది. అప్పుడు ఒకసారి ఆయన్ని రకరకాలైన వాటితో బంధిస్తారు, దారాలతో, సంఖ్యలతో, రకరకాలైన చెవులతో బంధిస్తారు. అలా బంధించేటప్పుడల్లా వాటినంతా తెంపుకొని, తుత్తునీలుగా తెంపుకొని ఆమంతన విర్రజిమ్ముకొని వచ్చేస్తాడు. ఎందుకంటే మీరందరూ అనుకుంటారేమో బలం ఆయనకి, ఈ హార్మ్స్ అంతా ఇంత పెద్దగా ఉంటాయి, ఈ టెస్ట్ అంతా ఇలా ఉంటుంది, బాడీ ఫిల్డర్ లాగా ఉంటాడు, ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు అట్లని మీరు అనుకోబాకండి. 6 ప్యాక్ అంతా ఉంటుంది అని మీరు అనుకోబాకండి. సాధారణమైన మనిషి ఆయన. ఎవరు? మామూలుగా ఉంటాడు అంతే. అయితే దేవుని ఒక బలం ఆయన లోపల ఉంది కాబట్టి ఆయన ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇంకో మాట చెప్తా నేను. ఫిలిష్తీయులకి ఎల్లై గేట్ అని ఒకటి ఉంది, దారబంధరం, పెద్ద గేట్ అది. దాన్ని ఒక్కడే పెరికిండు. అది 50 మంది నిలబెట్టినది. అది ఒక్కడే దాన్ని పెరికి భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళిపోతా ఉండవు. ఏమి బలం అది! ఏమి శక్తి అది! యాడ్ నుంచి వచ్చింది ఎంత బలం ఆయనకి! దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు తనకు ద్రోహం చేశారు. తన 2 కళ్ళు ఓడబెరికిచ్చారు. అతను హేళన చేశారు, హింస పెట్టారు. దేవుడు ఏ బలాన్ని అయితే బయట చెప్పకూడదు అన్నాడో అది చెప్పేశాడు. ఒక చోట్లో పాపంలో పడిపోయాడు, ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. వాళ్ళ తర్వాత అతనికి మనసు వచ్చి, నేను చేసింది తప్పే దేవా, నన్ను క్షమించుకో అయ్యా. అట్లని ఫిలిష్తీయుల మండపంలో నిలబెడితే 2 స్తంభాల మధ్యలో నిలబెట్టమన్నాడు. 2 స్తంభాల మధ్యలో నిలబడుకొని దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఏదో బుద్ధి తక్కువగా నువ్వు ఇచ్చిన బలాన్ని నేను పోగొట్టుకున్నా, శక్తిని పోగొట్టుకున్నా, నువ్వు ఇచ్చిన కృపను నేను పోగొట్టుకున్నా, నువ్వు ఇచ్చిన మహిమ గల్ల కార్యాలు పోగొట్టుకున్నాను నాయనా, నన్ను క్షమించు. ఈ ఒక్కసారి నాకు నీ బలాన్ని అయ్యా, అట్లని నన్ను బలపరచు నాయన అట్లని దేవుని గట్టిగా అడిగాడు. దేవుడు అతని తప్పును క్షమించి తన బలాన్ని మరలా తన మీదకి పంపిగానే ఆ 2 స్తంభాలని గట్టిగా నొక్కాడు. చూడండి, ఆ ఫిలిష్తీయులు అందరూ మండపంలో, స్టేడియంలో ఉన్నారు. అందరూ మొత్తముగా చనిపోయేశారు. ఇది ఎవరు ఇచ్చిందంటే దేవుడిచ్చిన బలం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇచ్చిన బలం కాదు అది, అది దేవుని ద్వారా కలిగిన బలం అది. అందువల్ల యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని రాయబడి ఉంది. ఆయన ఖచ్చితంగా మనకి బలాన్ని ఇవ్వగల దేవుడై ఉన్నాడు, మనల్ని బలపరచగల దేవుడై ఉన్నాడు. ఓకే, ఇంకొక మాట చెబుతాను. ఒకసారి పేతురు, యోహాను గారు మధ్యాహ్నం 3 గంటలకి దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఒకడు కాళ్ళు లేనివాడుగా, అంటే కాళ్ళులో సత్వం లేనివాడుగా, ఒక చప్పానిగా అక్కడ వాడు కూర్చొని ఉన్నాడు. పేతురు, యోహాను దేవాలయంలోకి పోయేటప్పుడు వాళ్ళని చూసి, అయ్యా ఏదన్నా ఉంటే వేసేసిపోండి అయ్యా అటననేడు. వాళ్ళు ఏం చేశారంటే వాడిని చూసి, ఒరే మా వైపు తేర చూడరా అన్నాడు. వాడు అనుకున్నాడు, ఏదో వీళ్ళు ఏదో పెద్దగా నాకు ఇచ్చేదట్టుకున్నారు, అందువల్ల నన్ను
తేర చూడమంటున్నారు అట్లనేసేసి అనుకున్నాడు. ఇక ఇంత లోపల వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేశారు అక్కడ. ఏమని? నజరుడైన యేసుక్రీస్తు నామంలో పైకి లేయి అన్నాడు. అంతే. వాడు దిక్కుని లేచేశాడు. పైకి లేచి చర్చి లోపలికి దెబ్బని వెళ్ళి అందరికి చూపించుకుంటాడు. చూడు, నేను కాళ్ళు నేను ఒడిగిపోయిన వాడిని కాదు, ఇప్పుడు నాకు బలం వచ్చింది. అట్లనే అందరూ ముందు చూపించుకొని పేతురు యోహాను దగ్గర పోయి నిలబడుకోయిండు. చర్చిలకు అందరికి ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యం తెలుసా? వీడు ఎట్లా నడుస్తున్నాడు, వీడి బతుకులు నడిచే అవకాశమే లేదే, వీడికి ఎలా ఇంత బలం వచ్చింది అని అనుకొని పేతురు యోహాను వైపు చూస్తా ఉంటే పేతురు యోహాను చూసి అన్నారు, మా సొంత శక్తి చేతైనను మా సొంత బలము చేతైనను వీడిని మేము పైకి లేవనెత్తలేదు. చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతైనను భక్తి చేతైనను నడవమని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేర చూచుచున్నారు? బలము అనే పదం అక్కడ ఉందో చూడండి. బలము అనే పదం ఉంది. వీడ కాళ్ళకి ఓచకాళ్ళు అయ్యి వీడికి బలం ఇచ్చింది మేం కాదు. మీరు ఎవరినైతే సిలువేశారో, ఎవరినైతే మీరు అవమానపరిచారో, ఎవరినైతే మీరు చంపారో, ఆ నజరుడైన యేసయ్య నామములోదా వీడు లేచేశాడు. వీడికి బలం ఇచ్చింది ఆయన. వీడి కాళ్ళల్లో ఓచకాలు బాగవటానికి కారకుడు ఆయన బలము వీడిని ముట్టడం వలన వీడు లేచి నిలబడుకొని నడవగలుగుతున్నాడని చెప్పాడు. ద లీజన్ మన దేవుడు అపురూపమైన బలము కలిగిన వాడు. ఆయన బలము ఎదుట మనము ఏ బలము నిలబడినవద్దు. ఆయన బలము దగ్గర ఎలాంటి గొప్ప వాళ్ళైనా ఆయన బలము ఎదుట నిలబడలేరు. ఆయన బలం అంత శక్తి కలిగింది. ఎర్ర సముద్రాన్ని 2 పాలు చేసింది ఆయన బలం. ఆకాశాన్ని వర్షం రాకుండా ఆపింది ఆయన బలం. ఆయన రాత్రి పగుళ్ళు ఒక్క రోజంతా సూర్యుని చంద్రుని ఆపాడు ఆయన బలం. సముద్రంలో ఉన్న తుఫాన్ని ఆపాడు ఆయన బలం అది. ఆయన బలానికి సాటిగా ఎవరు కూడా ఏమీ చేయలేం మనం. అందువల్లే దేవుడు అంటాడు, నా ప్రజలైన మీకు నేనేం చేస్తాను, నా బలాన్ని ఇస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఆ ఓచ కాళ్ళు ఉండేవాడు లేచి నడవటానికి కారణం దేవుని బలం అతన్ని దర్శించింది, అతన్ని తాకింది. అందువల్లే పేతురు గారు అన్నారు, మా సొంత శక్తి చేతనను భక్తి చేతనను వీడిని మేము నడిపించలేదు. వీడికి బలం ఇచ్చింది ఎవరంటే ఆయన ఇచ్చాడు బలం. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం కూడా బలహీనులు అవుతూ ఉంటాం. మన బలహీనులమే, ఈ లోకంలో ఉంటున్న మనం అందరం బలహీనులమే. అయినా దేవుడు మనల్ని బలపరుస్తూ లేవనెత్తి నిలబెడుతూ మరలా మన జీవితాన్ని ఆయన ముందుకు కొనసాగిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మనకి ఎప్పుడు కూడా మనకి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన బలం మనకు తోడై ఉన్నది మనం మర్చిపోకూడదు. అందువల్లే వాక్యంలో మరల కీర్తన 29:11 వచ్చేయండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ రోజుల్లో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తలకు సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం లేదు, వ్యాపారంలో సమాధానం లేదు,
తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, దేశానికి సమాధానం లేదు. ఏంటండి, మీరు మొన్న చూడండి, మోడీ ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని రౌడీజం చేయించి ఇబ్బంది పెట్టాడు కదా. అదేంది, అదేదో మన నార్త్ ఇండియన్ సైడ్ పెద్ద ప్రబలమైంది. ఆ క్యాస్ట్ వాళ్ళు ఉండకూడదని, వాళ్ళకి ఆ క్యాస్ట్ కోటా ఇవ్వకూడదని, దాన్ని ఏదో ఆ నేమ్స్ నాకు సరి గుర్తు రావట్లే, ఓకే చేశాడు, అల్లకోలం చేశాడు ఆ దేశాన్ని, ఆ ఊరిని. అంటే ఆయనని కాదు, అక్కడ ఆ కోట ఇవ్వలేదని, ఈ తెగవారిని మాత్రం మనము కడగబెట్టాలని, మనమందరం భారతీయులమి, మనమందరం ఒక దేశంలో ఉన్న వాళ్ళమని అవగాహన లేకుండా, మనమందరం ఒకటే అనే అది లేకుండా పరిపాలిస్తున్న దేశంలోనే అసమాధానాన్ని కలుగు చేసేది. అప్పుడు దేశానికి సమాధానం లేదు, ఒక ప్రాంతంలో ఉన్న దాంట్లోనే సమాధానం లేదు. అయితే మన దేవుడు అంటాడు, ఆయన అంటాడు, యెహోవా తన ప్రజలకి సమాధానమును కలుగు చేసి. మన దేవుడు ఎవరంటే మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, మనకు నెమ్మదిని సమాధానాన్ని ఆయన ఇస్తాడు. ఒకసారి ఒక వ్యభిచారి స్త్రీ యేసు ప్రభు ఒక పరిచయుడి ఇంట్లో భోజనానికి పిలిస్తే పోయాడు. ఆయన అక్కడికి వెళ్ళి భోజనము డైనింగ్ దగ్గర కూర్చొని ఉండేటప్పుడు ఒక పాపాత్మురాలు లోపలికి వచ్చింది. నేరుగా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలబడుకునింది. బోర్నని ఏడుస్తుంది, కన్నీళ్ళు పట్టనని కారుతున్నాయి. ఒక పక్క కరెక్ట్గా ఆయన కాళ్ళ దగ్గర నిలబడటం వలన ఆమె కన్నీళ్ళు ఆయన కాళ్ళ మీద పడిని. ఆమెకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఈ పాపిష్ట్రాలైన నా కన్నీళ్ళు ఈ పరిశుద్ధుడైన దేవుని మీద పడటమేంది, దుర్మార్గురాలైన కసాయిదైన నా కన్నీళ్ళు, పాప మోసములో బతుకుతున్న నా కన్నీళ్ళు ఆయన కాళ్ళ మీద పడటం ఏందని చెప్పుకొని ఆమె ఎంటికలు తీసి ఆ కాళ్ళ మీద ఆ కన్నీళ్ళు అన్నిటిని శుభ్రం చేస్తుంది. ఇంత లోపల ఆ ఇంట్లో భోజనాన్ని పిలిచిన పరిచయుడు ఏం చేశాడంటే, ఈయన నిజంగా బోధకుడైతే, దేవుని మనిషి అయితే ఎలాంటి వాళ్ళని ఎందుకు ముట్టుకొని ఇస్తాడు, ఎలాంటి వాళ్ళని ఎందుకు ముట్టుకొని ఇస్తాడో అని లోపల అనుకుంటా ఉన్నాడు ఆయన. ఆల్రెడీగా ఆమె నలిగిపోయి జీవితంలో నెమ్మది లేకుండా ఆయన దగ్గరికి వెళితే ఏదైనా నాకు నెమ్మది దొరుకుతుందేమో, ఆయన దగ్గరికి వెళితే నా జీవితం బాగుపడుతుందేమో అని చెప్పి ఏ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని వెతుక్కొని వచ్చింది ఆమె. మరి ఇంత లోపల ఏం జరిగిందంటే, అతని లోపల అనుకున్నది యేసయ్యకి అర్థమైంది. అర్థమై అడిగాడు, ఒరే బాబు, నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవటానికి నువ్వు నీళ్ళు ఇవ్వాల. అయితే ఈ స్త్రీయో తన కన్నీళ్ళు చేత నా కాళ్ళను కడిగింది శుభ్రంగా. నీ ఇంటికి వచ్చాను, నా తల అంటుకునే దానికి కొబ్బరి నూనె ఇవ్వాల. అయితే ఈ స్త్రీయో విలువ కలిగిన పరిమళ తైలాన్ని నా నెత్తి మీద పోసింది అటని జవాబునిచ్చాడు. జవాబునిచ్చి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకటికి ₹1,00,000 అప్పు ఉంది, ఒకటికి 10,000 అప్పు ఉంది. ఇద్దరు ఒకే ఆయన దగ్గరే అప్పు తీసుకున్నారు. ఆయన కనికరి పడివరే, మీ బాకీలు మాకు ఇవ్వకండ్రా, పోయేండ్రా, పర్వాలేదులేరా అటని అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషపడతారని అడిగాడు. ఆవిడ పరిచయం అన్నాడు, అమౌంట్ ఎవరిది పెద్దది, ₹1,00,000 పెద్దది, వాడిదా ఎక్కువ సంతోషపడతాడు. అదేవిధంగా ఈమె కూడా ఎక్కువ పాపం చేసింది కాబట్టి ఈమె పాపాలని నేను క్షమిస్తున్నానని చెప్పేశాడు ఆయన.
అలా చెప్పి అంటాడు, అమ్మా సమాధానం గల దానిపై ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ సమాధానం చేత ఆమె యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఆమెకి సమాధానాన్ని ఇచ్చి పంపాడు. మన దేవుడు ఎవరంటే అసమాధానంలో ఉంటున్న మన బతుకులకి నెమ్మదిని ప్రసాదించేవాడంట. ఆయన వాక్యం మనకు ఏమిస్తుందంట? నెమ్మదిని కలుగు చేస్తుందంట. సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మనం నెమ్మదిగా బతికే జీవితాన్ని యేసయ్య మనకి ఇచ్చగలిగిన వాడంట. అందువల్లే యెహోవా తన ప్రజలకి సమాధానాన్ని కలుగు చేసి, ఈ సమాధానం ఇంట్లో మనకు పలుసార్లు ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడంతా సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం మనం. చాలామంది సమాధానాన్ని కోల్పోయిదా తర్కోలే చేసుకునేది, వేరే వేరే డిసైడ్లు తీసుకునేది, లైఫ్ని వేరు కోణంలో వెళ్ళిపోతూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ సమాధానం లేదు. అది ఎవరు ఇస్తారంటే యేసయ్య ఒక్కడే ఇవ్వగలవాడు. సమాధానానికి అంతా మాత్రలు లేవు, సూదులు లేవు, మెడిసిన్ లేదు. ఆ సమాధానాన్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలంటే యేసయ్య ఒక్కడే. దేవాది దేవుడైన పరిశుద్ధుడైన మన ప్రభు ఒక్కడే ఇవ్వగలవాడు. ఆయన ఒకవేళ మనకు రోగం వచ్చినా మనం సమాధానంగా ఉండనవదు, అసమాధానానికి వస్తాం. మీకు అందరికీ తెలుసు, రక్త సావరణ కలిగిన స్త్రీ డాక్టర్ల ద్వారా వెలివేయబడిపోయింది. ఇంట్లో భర్త పిల్లల ద్వారా బయటికి గెంటి వేయబడింది. బంధువుల వల్ల విసిగింపబడి బయటికి వేయబడింది. గ్రామంలో ఉంటున్న పెద్దలు నువ్వు ఊర్లేక రాకూడదు, బయట ఉండు నువ్వు అని చెప్పి ఊరికి బయట ఆమె తరిమేశారు. ఇంత అసమాధానానికి ఆమె గురైంది. ఫ్యామిలీ పోగొట్టుకునింది, బంధువులను పోగొట్టుకునింది, ఊరిని పోగొట్టుకునింది. శరీరంలో రోగం బాగవలేదు. ఆమె సమస్య ఎవరితో చెప్పుకోవటానికి వీలు కాలేదు. అంత అసమాధానమైన జీవితం ఆమెలో ఉనింది. యేసు ప్రభు ఒక ఊరికి వస్తున్నాడని తెలుసుకునింది. ఎవరు కనపడకుండా మరుగ్గా వచ్చింది. అందరి కాళ్ళ చందుల్లో దూరుకుంటా వచ్చి ఆయన వస్త్రపు చెంగునట ముట్టింది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. కలగ్గానే యేసయ్య అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు అన్నాడు. మీలో ఎవరో? శిష్యులందరూ అన్నారు, ఏంటయ్యా నువ్వు అనే మాట? ఇంత వేల మంది కెక్కరమేస్తే అందరు నీ మీద పడతా ఉంటే ఎవరో ముట్టారా అంటూ ఏంది? లేదు లేదు శిష్యుల్లారా, ఎవరో నన్ను ఒకరు ముట్టారు, నా లోపల ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది అన్నాడు. ఇక వెంటనే ఈ స్త్రీ వణుకుంటా దగ్గరికి వచ్చింది, భయపడతా వచ్చింది. సమాధానం లేకపోయింది అనుకో భయం కూడా వస్తుంది, తెలుసా మీకు? అది మన మధ్యలో సమాధానం లేకపోయిందంటే భయం కూడా వస్తుంది. ఏదైనా స్కాన్ రిపోర్ట్ కానీ ఏదైనా బ్లడ్ రిపోర్ట్ కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మనకు ఉంటుంది చూడండి వణుకు. ఏం చెప్తాడా ఏం చెప్తాడా ఏం చెప్తాడా ఏం చెప్తాడా ఏం చెప్తాడా అన్న భయం కొందరికి ఉంటుంది. ఈసీజీ ఎత్తినమనుకోండి, ఆ ఈసీజీ తీసుకెళ్ళి ఏం చెప్తాడా భయం ఉంటుంది. ఇప్పుడు ఒక శరీరంలో ఒక బలహీనత ఉన్నా కూడా భయం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి యేసయ్య ఆమెను చూసి అన్నాడు, నా కుమారి, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, సమాధానం గల దానివై ఇంటికి వెళ్ళు అన్నాడు. అంటే మన యేసయ్య ఎవరు అంటే మనల్ని ఎప్పుడు సమాధానపరచగలవాడై ఉన్నాడు. మనం ఎంత అల్లరితో ఉన్నా, ఎంత అలజడలతో ఉన్నా, అసమాధానంతో ఉన్నా మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చేసి వారిని నేను ఆశీర్వదించేదను. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఈ పరిచర్యకు వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడాను. ఒక టీ కోసం ఒక ఇంటికి పోతాను, నాకు జ్ఞాపకం ఉంది అవన్నీ. సేవ అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తాను. మాకు భోజనం ఉండదు. ఇంటికి వెళ్తే దండకూడు తింటా తిరగతుండవరా అని అంటారు. అందువల్ల ఒక టీ అన్న తాగేదానికోసం ఒక ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన చాలా డియర్ ఫ్రెండ్ నాకు, బాబు అన్న అని. కనీసం ఆయన కానీ ప్రాణంతో ఉంటే ఇక్కడే వచ్చి ఉంటాడు ఆయన సంఘానికి. నేనంటే అంత ప్రాణం ఆయనకి.
నా ఇంటికి వస్తాడు అప్పుడప్పుడు. ఇంటికి వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక చిన్న హోటల్ ఉంది. అక్కడ పొంగలు 5 రూపాయలు. పొంగల్ వాడెంత? 5 రూపాయలు. ఆర్థిక సమస్యలు ఉన్నాం కాబట్టి ఆయన కొరికిపేటల నుంచి నేరుగా నడిసోయి మా ప్రాంతానికి వస్తాడు. ఆ పొంగల్ వడ తింటా ఉంటాడు. ఆ తినే కార్యాలు చూస్తున్నా నేను. ఆకలికి ఆయన తింటాడు. బాగా గమనించండి, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని ఆ టీ తాగేదానికి. ఎందుకంటే నేను ఇంటికి పోతేనే ఆయన ఖచ్చితంగా టీ తెప్పిస్తాడు. వాళ్ళ భార్య అంటది, తమ్ముడు నువ్వు ఎందుకు ఊరికి మా ఇంటి దగ్గరికి వస్తాడు అనింది ఒకసారి. ఎందుకంటే వచ్చినప్పుడల్లా ఈ మనిషి డబ్బులు అడుగుతాడు ఆమెని, టీ తెచ్చింది అది. అట్లా నేను ఆ స్థితిలో వచ్చి నేను పరిచయలో ఉన్నాను. ఈరోజు దేవుడు నన్ను లక్షణంగా ఎన్ని టీలన్నా దాకా అన్నట్టుగా పెట్టాడు. ఎన్ని టీలన్నా ఇతరులకి తాపీరా అనే తట్లుగా పెట్టాడు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదాలు గొప్పవి. ఆయన మనల్ని ఆశీర్వదించే విధానం గొప్పది. ఏమీ లేకుండా మనం ఒట్టి చేతులతో వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఈ స్థాయిలోకి తీసుకొచ్చాడంటే అది ఆయన కృప. అది ఆయన మనకేసిన గొప్ప దానం. అది గొప్ప భాగ్యం. కాబట్టి దేవుడు ప్రతి నిత్యం ప్రతి వారిని ఆశీర్వదించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఆమేన్. మనం అనుకోవచ్చు ఇంకా ఇట్నే ఉంటామని ఎప్పుడు అనుకోబాకండి. దేవుడు మన జీవితాన్ని మార్చి ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఆమేన్. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ క్లోజ్ ద ఐస్. అందరు తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. చెప్పబడిన ఈ 2-3 మాటలని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి, దీవెనకరంగా మార్చి మనకు అనుగ్రహించాలి. ఆయన అంటాడు, నేను నీకు బలాన్ని ఇస్తాను, నా ప్రజలకి నేను నా బలాన్ని అనుగ్రహిస్తాను అంటాడు. ఆయన బలమిచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. మన బలము ఎప్పుడెప్పుడు ఒడిగిపోయిందో, మనం ఎప్పుడెప్పుడు కృంగిపోయామో, మనం ఎప్పుడెప్పుడు బలహీనులమయ్యామో అప్పుడల్లా ఆయన హస్తము మన మీద చాపి, ఆయన చేయిని మన మీద చాపి ప్రభు సన్నిధిలో ఆయన మనకు ఆ బలాన్ని ఇవ్వగలవాడు. ప్రార్థన చేసుకోండి బిడ్డలారా, కళ్ళు తెరిచి చూడబాకండి, ప్రార్థన చేయండి. వాక్యం విన్నారు, దాన్ని గౌరవించండి, వాక్యాన్ని దానికి లోబడండి. అది మనకెంత ఆశీర్వాదం. ప్రభు దేవుని అడగండి, ప్రభువా నీ బలాన్ని నాకు ఈనాయన. నేనేం పెద్ద బలం కలిగిన వాడిని కాదు, పెద్ద బలం కలిగిన దానిని నేను కాదు. ఏ రోజైనా ఈ శరీరం కృంగిపోతుంది, వయసు అయ్యే కుందే నాలో సత్తువ తగ్గిపోతుంది. అయితే మోషే నీ బలము చేత 120 ఏండ్లు తన సత్తువ తగ్గలేదని ఉందయ్యా, ఎంత భాగ్యమో అది. అలాంటి బలాన్ని నా జీవితంలో నాకు ఇయ్యా. ఒకవేళ నేను బలము లేని వాడినైతే ఈ లోకం నన్ను ఏమంటది తెలుసా? నువ్వు ఎందుకు పనికిరావు, ఏ పని చేయటానికి నువ్వు లాకి లేవు, నువ్వు నీ లైఫ్ అంతే అట్లని నాకు ఒక ముద్ర వేసి నిలబెట్టేసద్దయ్యా. ఆ గురికి నేను కారుకుడుగా నేను అవ్వకూడదు. నీ బలము చేత నన్ను నింపు నాయన, నీ బలాన్ని నాకు, నీ సమాధానం నాకు నా కుటుంబానికి దయచేయ్యా. నీ ఆశీర్వాదాల చేత నన్ను నింపునైనా, నీ దీవెనల చేత నన్ను నింపయ్యా. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. కృప ద్వారా మీరు నన్ను బలపరచండి. ఈ వాక్యాన్ని 2 మాటలు విన్నాను. దావీదు అలాగ ప్రార్థన చేశాడు.
అలాంటి జీవితం నాకు ప్రసాదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధను సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ట్యాబ్ ఎవరు సెట్ చేయాలి?